ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. రంగి రంగి బాబు గారు, ఎక్కడున్నావు? ఏంటి బాబు గారు? టిఫిన్ రెడీయా రంగి? మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేదని ఇక్కడ చాలా మంది దెప్పుతారు. మీకు గ్రీష్మ మేడం రెడీ చేస్తున్నారు సార్. ఓ గ్రీష్మ, మై డార్లింగ్, తను రెడీ చేస్తోందా? ఇక్కడేదో కొంతమంది బూజులు దులిపి బూరెలుండినట్టు చాలా బిల్డప్లు ఇస్తున్నారు. పొద్దుట్నుంచి ఇల్లంతా గ్రీష్మ ఒంటి చేత్తో క్లీన్ చేసింది. ఇప్పుడు వంట చేస్తుంది. వేళ్ళకది ఇప్పుడు అర్థం కాదు. అదొక పెద్ద బొక్క పెడుతుంది. బాబు గారు, ఏంటి రంగి? ఏంటి, ఏమైంది? బొక్క బొక్కే. బొక్క పెడుతుందనే అన్నాను, నువ్వు కాదు. అక్కడ మిరుగుడ్లేసుకుని నవ్వుతుంది చూడు, అది. అది పెట్టే బొక్కలు ఎలా ఉంటాయో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. నాకిప్పుడు ఇంట్లోనే పెట్టింది, తర్వాత ఆఫీస్లో పెడుతుంది. ఏంటి బాబు? అదే రంగి, బొక్క. ఎందుకు నవ్వుతున్నారు? మీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి నీకు పట్టింది. అటు తిరుగు. నేను తిరగను. అన్ని నువ్వు చెప్పినట్టే వినాలా? నేను తిరగను. అది కాదురా. ఏది చెప్పొద్దు. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చినట్టుంది. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు తూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి. ఏమైంది గ్రీష్మ? ఎందుకు నువ్వు అరుస్తున్నావు? మన పర్ఫార్మెన్స్ చూసి వీళ్ళు కదా అరవాలి. ధ్రువ, రాను. ఏదున్నా బయటే చెప్పేసాయి. సీక్రెట్స్ అస్సలు నాకు నచ్చవు. నీ ప్యాంట్ వెనకాల చిరిగింది. నో, జోక్ చేస్తున్నావా?
బొక్క. ఇటు బొక్కే అంటే బొక్క నాకు పెట్టింది. ఐరన్ చేసింది నువ్వే కదా? ఏ పని సరిగ్గా చేయవు. సార్, మీరు వస్తే వసుంధర మ్యామ్ రిపోర్ట్ చేయమన్నారు సార్. మేడం చెప్పమన్నారు సార్. మేడం నీకు, నాకు కాదు. మేనేజర్ పోస్టులోకి వచ్చినంత మాత్రాన సింహం గడ్డి తినదు. ధ్రువ ప్రతాప్ ఈ కంపెనీకి వైస్ చైర్మన్. మల్లికా ప్రతాప్ కొడుకు కాకుండా పోడు. నీ పని నువ్వు చేసుకో, ఎక్స్ట్రాలు చేయకు. ఏ పొజిషన్లోకి వచ్చినా నేను నీ పై పొజిషన్లోనే ఉన్నాను. ఓకే సార్. ఓకే ఏంటి? దేనికి? మీరు చెప్పిన దానికి సార్. ప్రతి ఒక్కరికి లోకమైపోయాను. సార్ 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 సారీ సార్, చూసుకోలేదు సార్. చూడకుండా వెళ్ళిపోయేంత పని చేస్తున్నావు అని చెప్తున్నావా? లేకపోతే నేను మేనేజర్ అని గుర్తు చేస్తున్నావా? అంత మాట అనకండి సార్. మీరు ఈ కంపెనీ వైస్ చైర్మన్. రాజు ఎక్కడున్నా రాజే సార్. ఈ విషయం నాకు తెలుసు, కానీ కొంతమంది కట్టప్పలా వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు కదా. లేదు సార్, సారీ సార్, నిజంగా చూసుకోలేదు సార్. అంత మాట అనకండి సార్. నేనేం చెయ్యాలో చెప్పండి సార్, చేస్తాను. ఇప్పుడు ఎలా వచ్చావో అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తూ నన్ను చూస్తూ విష్ చెయ్యి. సార్ ఏ చేయవా? ఎంత మాట సార్, తప్పకుండా చేస్తాను. వెళ్ళే. మరీ రెస్పెక్ట్ లేకుండా పోతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళే. కింద పడ్డా పైచే ఈయందే అవ్వాలి. ఈయనకి ఈగో వైఫైలా కాదు, వైఫై టవర్లా ఉంది. ఇంత మనిషిని వంచింది అంటే వసుంధరకి చాలా పెద్ద అవార్డే ఇవ్వాలి. నా అపాయింట్మెంట్ లెటర్. Back. I said back. Remove your hands in your pockets. Fold your hands. I said fold your hands. ఇదేమైనా మీ బెడ్రూమ్ అనుకుంటున్నారా? స్ట్రైట్ గా వచ్చేస్తున్నారు. వెళ్ళి పర్మిషన్ అడిగి రండి. I said go. అందరి ముందు మంచిదానిలా మాస్క్ వేసుకొని తిరుగుతుంది, కానీ అన్నీ గుర్తుపెట్టుకుని పాము పగలా పడుతుందని నాకు మాత్రమే తెలుసు. ఆహా, పాముని మాత్రమే కాదు మాస్టారు, గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుంది.
గబుక్కున బయటకనేసానే ఏంటి? లేదు, మనసులోనే అనుకున్నారు, కానీ మీరేంటో ఏమనుకుంటారో నాకు తెలుసు కదా. వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి రండి. వెళ్ళకపోతే జాబ్ చేయాలనుకుంటున్నారా లేదా? ఇప్పుడు వీళ్ళ ముందు పర్మిషన్ అడిగితే నా పరువు మొత్తం పోతుంది. వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏంటయ్యా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈరోజు వసుంధర మేడం ప్రోగ్రెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. ఎప్పుడు చూసినా పనిలేనా? వెళ్ళి కాఫీ బ్రేక్ తీసుకోండి, వెళ్ళండి. ఆల్రెడీ కాఫీ తాగేశాం సార్. అయితే టీ తాగండి. పొద్దున్నే అలా వర్క్ చేస్తూ కనిపిస్తే నాకు చాలా చిరాకు. వెళ్ళండి. నేను మేడంతో మాట్లాడేది ఉందయ్యా, మీరు వెళ్ళండి. మే కమ్ ఇన్ మేడం? Yes, you may come now. మేడం, మై అపాయింట్మెంట్ లెటర్. గట్టిగా ఇంగ్లీష్లో నేను 10 మాటలు మాట్లాడితే నోరు తెరుచుకొని చూస్తుంది. దీనికి ఇంత పొగరు, కర్మ. అందరినీ చిన్న చూపు చూసి ఈ పొజిషన్కి వచ్చారు సార్ మీరు. కమ్యూనికేషన్ ఉంటే సరిపోదు, కంటెంట్ కూడా ఉండాలి. ఇకనైనా మారితే మంచిది. థ్యాంక్స్ మేడం. మారటం మంచిదే, మారితే మంచిదే, ఇలాంటి సలహాలు ఊరికే ఇవ్వకండి. అవును, నా దగ్గర చిల్లర కూడా లేదు మీకు ఇవ్వడానికి. అది కూడా లేదని నాకు మాత్రమే కాదు, నిన్న హోటల్లో బ్యారర్కి కూడా తెలిసే ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. ఆ పళ్ళు ఉడితే కట్టించుకోవడానికి కూడా మంత్ ఎండ్ దాకా ఆగాలి, మర్చిపోవద్దు. ఓకే, మీకు వర్క్ తర్వాత అలర్ట్ చేస్తాను. యూ మే లీవ్ నౌ. ధ్రువ, ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? నేను అలా పేరు పెట్టి పిలవాలని ఒక టైంలో తప్పించిపోయారు కదా. వెళ్ళేటప్పుడు ఆ అకౌంట్స్ ఫైల్స్ తీసుకువెళ్ళి స్టడీ చేయండి. మిస్టర్ ధ్రువ, వెళ్ళేటప్పుడు ఆ తలుపు క్లోజ్ చేసి వెళ్ళండి. అండ్ రేపటి నుంచి పర్మిషన్ అడిగి లోపలికి రావడం మర్చిపోవద్దు, అది నాకు నచ్చదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది కదా. అయితే ఇప్పుడు మీకు కోపం వచ్చింది కదా, నా మీద కోపంతో మీరు డోర్ ఓపెన్ చేస్తారు కదా, అది అలాగే ఉండిపోతుంది, అందుకోసమని. చెప్తానే, నీ పని చెప్తాను, మా అమ్మతో చెప్తాను. అమ్మా అమ్మా, అది ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో తెలుసా? ఏం జరిగింది ధ్రువ? ఆ వసుంధరా ఏం చేసింది? నన్ను అది పేరు పెట్టి పిలిచిందమ్మా. అందులో తప్పే ఉంది. సబార్డినేట్స్ ని పేరు పెట్టి కదా పిలుస్తారు. అన్నిటికీ చిన్నపిల్లళ్లాగా సీన్ చేయకు. ఇప్పటికైనా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో.
వసుంధర కూడా అలాగే ఈ పొజిషన్కి వచ్చింది. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు అది నచ్చలేదు. నా పొజిషన్ నాకు ఇచ్చేసాయి, దాని సంగతి చెప్తాను. నీతో ఇదే ప్రాబ్లం ధ్రువ. అది చాక్లెట్ కాదు నువ్వు అడగ్గానే నీ చేతిలో పెట్టడానికి. అలా పెట్టే ఈ కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. అందుకే ఇక నుంచి ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక వెళ్ళు. ధ్రువ, నిన్ను ఎక్కడ నొక్కాలో నాకంటే ఎవరికి బాగా తెలుస్తుందమ్మా. దగ్గరికి రా. ఏంటమ్మా? రేపటి నుంచి క్యాబిన్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకునిరా. వెళ్ళి పర్మిషన్ అడిగి రండి. ఇదేం ఇల్లు కాదు. ఇలా స్ట్రైట్గా రావటం నాకు నచ్చదు. ఇదేమైనా మీ బెడ్రూమ్ అనుకుంటున్నారా? స్ట్రైట్గా వచ్చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఆ తలుపు క్లోజ్ చేసి వెళ్ళండి. అర్థమైందిలే అమ్మా. నువ్వన్న మాటలకి నాకు కోపం వస్తుంది. నేను వెళ్ళేటప్పుడు డోర్ ఓపెన్ చేసి వెళ్తాను, మళ్ళీ క్లోజ్ చేయమని అంటావు. అదే కదా? గుడ్. ఆవిడ మాటలు అవే, నీ మాటలు కూడా అవే. చెప్తానమ్మా, చెప్తాను. అబ్బా గ్రీష్మ, కొంచెం హెడేక్గా ఉంది, టీ పెడతావా? నాయనా, నా చెయ్యి నేనెత్తే పొజిషన్లో లేను. ఇంకా ఒక్క పని కూడా నేను చేయలేను. అదేదో నువ్వే పెట్టి నాకు కూడా తీసుకురా. కనీసం తినడానికైనా ఏమైనా ఉండవా? ఏంటి అరుస్తున్నావు? పొద్దుటి నుంచి ఎన్ని పనులు చేయించారో తెలుసా? మళ్ళీ ఈ వంటొకటా? ఏ పని సరిగ్గా చేసావు గ్రీష్మ? ప్యాంట్ ఇస్త్రీకిస్తే కాల్ చేసావు, టీ పెట్టమంటే ఓపిక లేదంటున్నావు. ఆ పాచిపోయిన కూరలు తిని చస్తుంటే కనీసం అవి కూడా చేయలేదంటున్నావు. ఎలా చెప్పు? అవును, నేను ఖాళీగా ఆడుకుంటూ కూర్చొని చేయలేదు మరి. ఏంటి గ్రీష్మ, ఏదో పెద్ద చేసేశాను అని చెప్తున్నావు? ఇవన్నీ వసుంధర కూడా చేస్తుంది. కానీ ఏ రోజు ఇలా కంప్లైంట్ చేయలేదు. ఏ రోజు నేను పస్తులు కూడా పడుకోలేదు. అరే, ఆఫీసులో బండెడి చాకరీ చేసి ఇంటికొస్తే ఈ నసేంటి గ్రీష్మ? అంటే నేను ఆ కూలిది ఒకటా? ఆ వసుంధరికి బండెడు చాకరీ చేయటం అలవాటు. నన్ను మా నాన్న అటు పుల్ల తీసి ఇటు పెట్టనివ్వలేదు. ఆయన నువ్వు మాటిచ్చావని నీకోసం ఇంత కష్టపడుతుంటే పైగా ఈ తిట్లొకటా? మా నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళి నువ్వు చేసిన దానికంటే బండెడు చాకరీ చేసొచ్చి నాకు వండి పెట్టేవారు. ఎప్పుడు నీలాగా విసుక్కోలేదు. నేను మీ నాన్నని కాదు, ఓకే? నేను వసుంధరని కాను, ఓకే? నువ్వు ఏం చేసినా ఏడుస్తూ భరించటానికి. సారీ గ్రీష్మ, కొంచెం టైర్డ్గా అనిపించి అలా రియాక్ట్ అయ్యానంతే. నీకు కొంచెం టైర్డ్గా అనిపిస్తేనే అలా ఉంటే ఇంట్లో పొద్దుటి నుంచి ఖాళీ లేకుండా పనులు చేస్తున్న నా పరిస్థితి ఏంటి ఆలోచించు. సరే గ్రీష్మ, నువ్వు రెస్ట్ తీసుకో. బా, నా వల్ల కావడం లేదు. అట్లీస్ట్ పెయిన్ స్ప్రే అయినా తీసుకొస్తావా లేదా? అది కూడా తెలియవా? తీసుకొస్తానుండు గ్రీష్మ.
ఏం వెతుకుతున్నారు? పెయిన్ స్ప్రే. ఓ, తలనొప్పిగా ఉందా? చాలా ఉంది. నువ్వు విసిగించకుండా ఉంటే బెటర్. మీకు ఒక విషయం చెప్పనా? తలనొప్పిగా ఉంటే ఎస్టేట్లో మా అక్క వాళ్ళు మొత్తం నా చేతులతోనే ఆయిల్ పెట్టించుకుని వెళ్ళేవాళ్ళు. ఇట్టే తగ్గిపోయేది. మీకు పెడతాను. అమ్మో వద్దు. అమ్మా తల్లి, నీకో దన్నం, నీ చేతులకో దన్నం. నీ చేతి వాటం ఎలా ఉంటుందో ఆ రోజు చూశాను కదా. అది చూశాక బుద్ధున్నవాడి ఎవడైనా నీ చేత మళ్ళీ మసాజ్ చేయించుకుంటాడా? ఆ రోజు నీకు దొరికింది నా ఒళ్ళు కాబట్టి సరిపోయింది. నా తల దొరుకుంటే అమ్మో, భస్మాసుర హస్తం టైప్లో నువ్వు చెయ్యి పెట్టగానే నా తల 100 చక్కలై ఉండేది. చూసారా నందితమ్మ, ఒకప్పుడు మన వసుంధరని 30 తిప్పలు పెట్టింది. ఇప్పుడు వసుంధర తనని 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది.